నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు పెప్పర్ రసం మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది అజీర్తితో మనం బాధపడుతున్నప్పుడు కానీ, లేదంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు కానీ దీన్ని కన్జ్యూమ్ చేయడం వలన చాలా రిలీఫ్ ఇస్తుంది. 10 నిమిషాల్లో అయిపోయే ఈ హెల్తీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 1 స్పూన్ మిరియాలు, సగం స్పూను జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ పొడి అనేది బరకబరగ్గా ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది టేస్ట్ చారుది. చూడండి, ఇలాగా బరకబరగ్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఒక బాండ్లీ తీసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వంట నూనె వేసుకున్నాను. తర్వాత 1 స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర. మనం పొడిలో ఎలాగో జీలకర్ర వేసుకున్నాం, కానీ పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ, 1/2 స్పూన్లో సగం అంతా ఇంగువ వేసుకున్నాను. కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని చిట్పట్లాడించాలి. తర్వాత నేను తీసుకున్న 1 స్పూన్ మిరియాలు, సగం స్పూను జీలకర్ర రేషియోకి చెప్తున్నాను. ఇది లీటర్ నీళ్లు, సుమారు 4 పెద్ద గ్లాసులు నీరు పోసుకున్నాను దీంట్లో. ఈ మిక్స్చర్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో జీలకర్ర మిరియాలది, అది దీంట్లో వేసుకొని 2 పెద్ద టొమాటోలు ముక్కలు చేసి పెట్టుకున్నాను, అవి కూడా దీంట్లో వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటున్నాను. ఒక చిన్న చింతపండు ముక్క. దీంట్లో పులుపు అనేది జీలకర్ర మిరియాలు ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు, డామినెంట్గా అవి ఉండాలి. అందుకని కొద్దిగా చింతపండు ముక్క వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా ఘాటుగా ఉండే మిరియాల చారు రెడీ. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇది ఏ సీజన్కైనా సూట్ అయ్యే రెసిపీ. తప్పకుండా చేసి చూడండి, అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.